గాంధీ ఆసుపత్రిలో పరిపాలనా విభాగం అస్తవ్యస్తంగా మారిందా? పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందా? గాంధీ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలేంటి? విధి నిర్వహణలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? గాంధీ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద ధర్మాసుపత్రిగా పేరున్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అన్ని సమస్యలే. వీల్ చైర్లు ఉండవు, ఎక్స్రే మిషన్లు పనిచేయవు, తాగేందుకు నీళ్లు దొరకవు. అత్యవసర విభాగంలో కేవలం జూనియర్ పీజీ వైద్యులే విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర విభాగంతో పాటు ఓపీలో అందుతున్న సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు పర్యవేక్షించాల్సి ఉండగా అటువంటిదేదీ గాంధీ ఆసుపత్రిలో జరగడం లేదు. చికిత్స కోసం వస్తున్న రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రేడియాలజీ విభాగంలో అదనంగా ఉన్న 6 ఎక్స్రే యంత్రాలు పాడైపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయించడం లేదు. అత్యవసర విభాగానికి రోజుకు 100 మందికి పైగా రోగులు వస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు ఎక్స్రేలు అత్యవసరం. ఎక్స్రే యంత్రాలు పనిచేయకపోవడంతో బయట తీసుకోవాలని వైద్యులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో ఎక్స్రే కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. గాంధీ ఆసుపత్రిలో రోజు 2000 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. రక్త పరీక్షల కోసం సెంట్రల్ ల్యాబ్ వద్ద భారీ క్యూ ఉంటుంది. అక్కడ కేవలం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థులే విధులు నిర్వహిస్తున్నారు. రక్త నమూనాలు సరిగ్గా సేకరించకపోవడంతో కొన్ని రిపోర్టుల్లో తేడా వస్తున్నాయి. మళ్లీ రక్తం తీయాలని చెబుతూ ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు నేరుగా క్యాజువాలిటీ వార్డుకు వస్తారు. ఇక్కడ జూనియర్ వైద్యులు, పీజీ వైద్యులు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండకపోవడం వల్ల చికిత్సలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో ఓపీ విభాగంలో సాయంత్రం వేళలో కూడా వైద్య సేవలు అందేవి. ఇప్పుడు సాయంత్రం క్లినిక్ మూసివేశారు. అదలా ఉంటే అత్యవసర పరిస్థితులలో గాంధీ ఆసుపత్రికి వస్తున్న రోగులు కొంతమంది ఆధార్ కార్డు మర్చిపోతున్నారు. కానీ ఇక్కడ ఆధార్ కార్డు ఉంటేనే ఓపీ చీటీ ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. ఆధార్ కార్డు తేవడం మర్చిపోయిన వారు ఇబ్బందులు పడుతున్నారు. రోగులకు కావలసిన వైద్యులు ఎక్కడ ఉంటారో తెలిపే సూచిక బోర్డులు కూడా లేవు. ఫార్మసీలో ఒకే కౌంటర్ ఉండడంతో భారీ క్యూ ఉంటోంది. గాంధీ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సీరియస్ గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ. మెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగులు చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీలో సమస్యలు, లోపాలపై వారం రోజుల్లో రివ్యూ సమావేశం నిర్వహిస్తానన్నారు.